ఐపీఎల్ 2027లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఏ జట్టు తరఫున ఆడుతారు అనే చర్చ రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది. 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కారణంగా హార్దిక్ జట్టును వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లు అతన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరిగింది. భారత మాజీ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం హార్దిక్ మరో జట్టులోకి వెళ్లొచ్చని అంచనా వేశాడు. హార్దిక్ పాండ్యా మాజీ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ ను సంప్రదించినట్లు వార్తలొచ్చాయి. ముంబై ఇండియన్స్ నుంచి తిరిగి గుజరాత్ కు రావాలనే ఆసక్తి హార్దిక్ వ్యక్తం చేసినప్పటికీ కెప్టెన్సీ విషయంలో అతడు పెట్టిన షరతే డీల్ కు అడ్డంకిగా మారిందని సమాచారం. అయితే కెప్టెన్సీ లేకపోయినా హార్దిక్ మళ్లీ టైటాన్స్ కు వెళ్లే అవకాశం ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. గుజరాత్ టైటాన్స్ ను హార్దిక్ సంప్రదించడం తప్పేం కాదు. టైటాన్స్ లో అతడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. బ్యాటింగ్, కెప్టెన్సీ పరంగా అతడి కెరీర్ లో అత్యుత్తమ దశ గుజరాత్ జట్టులోనే వచ్చింది. నాకు ఇప్పటికీ ఓ బలమైన నమ్మకం ఉంది. హార్దిక్ మళ్లీ గుజరాత్ టైటాన్స్ కు వెళ్లొచ్చు అని అన్నాడు. 2022 ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ అరంగేట్రం చేసింది. 2022-23 సీజన్లలో హార్దిక్ జట్టుకు నాయకత్వం వహించాడు. తొలి సీజన్లోనే టైటిల్ అందించడంతో పాటు 2023లో జట్టును ఫైనల్ కు చేర్చాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ కు తిరిగి వెళ్లిన హార్దిక్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినా ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయాడు. అందుకే టైటాన్స్ కు తిరిగి వెళ్లడం హార్దిక్ కు మళ్లీ కలిసి రావచ్చని అశ్విన్ జోషిన్ చెప్పాడు. అక్కడి వికెట్లు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండడం, తనకు అనుకూలమైన పరిసరాలు ఉండడం కూడా హార్దిక్ కు ప్లస్ పాయింట్లని పేర్కొన్నాడు. గుజరాత్ టైటాన్స్ కు హార్దిక్ తిరిగి వస్తే కెప్టెన్సీ మాత్రం దక్కకపోవచ్చని అశ్విన్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం శుభ్మన్ గిల్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడని, గత 2 సీజన్లలో అతడి నాయకత్వం బాగుందని చెప్పాడు. అయినప్పటికీ అవకాశం వస్తే హార్దిక్ మళ్లీ గుజరాత్ కు వెళ్లడానికి పరిగణించాలి. ఇది జరిగే అవకాశం ఉందని నాకు అనిపిస్తోందని అశ్విన్ చెప్పాడు. ముంబై ఇండియన్స్ లో విజయవంతం కాకపోయినా గుజరాత్ టైటాన్స్ కు తిరిగి వెళ్లి మరోసారి తన సత్తా నిరూపించుకోవాలని హార్దిక్ చూస్తాడని అశ్విన్ పేర్కొన్నాడు. అయితే హార్దిక్ భవిష్యత్తుపై ఇప్పటి వరకు అతని నుంచి గానీ, ముంబై ఇండియన్స్ నుంచి గానీ అధికారిక ప్రకటన రాలేదు. ఐపీఎల్ 2026 తర్వాత ఓ భారీ ట్రేడ్ చోటు చేసుకుంది. రిషబ్ పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ కు వెళ్లగా, కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్ కు వెళ్లాడు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా తదుపరి గమ్యం కూడా ఖరారైతే ఐపీఎల్ ట్రేడింగ్ లో మరో సంచలన అధ్యాయం కానుంది.